హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి గారెలండి. వర్షాకాలం కదండి, సాయంత్రం కాగానే ఏదో స్నాక్స్ తినాలనిపిస్తుంది కదండి, వేడి వేడి స్నాక్స్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు నేనేం చేశానంటే నేను అటుకుల గారెలు చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయి, చాలా ఈజీ కూడా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు అటుకులను తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసాను. 4 పచ్చిమిర్చి తీసుకున్నా. 1 ఇంచు అల్లం కూడా తీసుకొని జీలకర్ర 2 స్పూన్లు వేసుకున్నానండి. సాల్ట్ తగినంత వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకొని ఇవ్వండి ఒక ప్లేట్లో వేసుకొని 1 స్పూను కారము, 1 స్పూను పసుపు, ధనియాల పొడి 1 స్పూను, సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, మెంతికూర వేసుకోవాలండి. మెంతికూర వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. 1 కప్పు కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసిందాకా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని కానీ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. పెసర గారెల కంటే కూడా నాకు చాలా టేస్టీగా అనిపించాయి, ఈజీగా కూడా అనిపించాయండి. 1 కప్పు శనగపిండి కూడా తీసుకున్నానండి. 2-3 స్పూన్లు బియ్యపిండి కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కనుక నేను 1 శనగపిండి తీసుకున్నాను. అయినా కూడా చాలా బాగుంది. మొత్తం బాగా కలిసిందాకా కలిపి చపాతి ముద్దలాగా చేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ 5 నిమిషాలు పక్కన పెట్టి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసి చిన్నగా మనం గారెలో చిన్న ఉండలు తీసుకొని చిన్నగా ఒత్తుకోవాలన్నమాట. గారెలో చూడండి అలా చేశానన్నమాట. ఇలా చేసిన గారెను వేడైన నూనెలో వేసుకోవాలండి. బాగా హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటా లోపల దాకాలి, క్రిస్పీగా వస్తుందన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత కలర్ఫుల్గా. అసలు గారెలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు ఇలా ఈ వర్షాకాలంలో ఒకసారి మీరు ట్రై చేయండి. అందరూ ఇంటిల్లపాది కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగున్నాయి అన్నమాట. నచ్చితే మొత్తానికి తప్పకుండా లైక్ చేయండి. వేడి వేడి అటుకుల గారెలు ప్లేట్లో తీసుకొని మనం తింటే ఎంతో రుచిగా టేస్టీగా ఉన్నాయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.